మాన్స్టర్స్ లో ఎన్నో టైటన్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఫిల్మ్స్ లో చూపిస్తారు, మరి కొన్ని చూపించరు. అయితే ఇందులో మనకి మెయిన్ టైటన్స్ గా అయితే మాత్రం వాటి ఏజ్ బట్టి అంటే యంగెస్ట్ నుండి ఓల్డెస్ట్ వరకు అనమాట. బాగా యంగ్ నుండి ఓల్డ్ వరకు ఉండేలాంటి టైటన్స్ యొక్క ఏజ్ మీద పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు మిస్ అయితే మాన్స్టర్స్ యొక్క ప్లేలిస్ట్ మన ఛానల్లో చూసి తెలుసుకోండి. లింక్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతా, డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. సో దానికి కంటిన్యూషన్ గా ఈ ఎపిసోడ్ 2 లో మరి ఎలాంటి యంగ్ టైటన్స్ ఉండవు. ఇందులో అన్ని ఓల్డెస్ట్ ఏన్షియంట్ టైటన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ మెయిన్ టైటన్స్ యొక్క వయసు, ఆ ఓల్డెస్ట్ టైటన్స్ ఈ మాన్స్టర్స్ లో ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ఆ లిస్ట్ కంప్లీట్ గా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ ఎపిసోడ్ లో అయితే అమహోలిక్ గురించి తెలుసుకోవాలి. ఇంతవరకు ఈ టైటన్ గురించి అయితే మాత్రం ఎక్కువ శాతం మెన్షన్ చేయడం కానీ చూపిద్దాం అనే ప్లాన్స్ లో కూడా లేదు. యాక్చువల్ గా ఇది ఒక స్వాంప్ మాన్స్టర్ అనమాట. కంప్లీట్ గా డిస్ట్రాయర్ లా ఉంటుంది అనమాట. బట్ ఇంతవరకు చూపించలేదు. కానీ ఇది కూడా స్కెలాకి అండ్ మ్యూటో ప్రైమ్ గిదోరా ఆల్మోస్ట్ ఆ ఏజ్ లో ఉండేలాంటి టైటన్ అనమాట. ఫిలిమ్స్ లో ఎక్కడ చూపించలేదు కాబట్టి మనకి ఫ్యాన్ ఆర్ట్స్ దిక్కు అనమాట. మొహం కొద్దిగా డ్రాగన్ షేప్ లో ఉంటుంది, బాడీ అంతా కూడా నాచు పట్టి ఉంటుంది. ఈ స్పీసీస్ లో కొన్ని టైటన్స్ అయితే మాత్రం కంప్లీట్ గా ట్రీస్ లా కూడా ఉంటాయి. అంటే మొత్తం బాడీ అంతా నాచు పట్టే కాదు, చెట్లు లెగిసి కూడా ఉంటాయి అనమాట. కొద్దిగా డైనోసార్స్ లాగా వంగి నడుస్తుంది కాబట్టి దీని పొడవు అయితే లెంత్ అనమాట. ఓన్లీ హైట్ కాకుండా దీని స్టార్టింగ్ అంటే తోక నుండి ఫేస్ వరకు అయితే మాత్రం 700 feet దాటి ఉంటుంది. అయితే ఎస్టిమేషన్స్ ప్రకారం దీని ఏజ్ కూడా ఎగ్జాక్ట్ గా స్కెలా లాగే మీ కింద చెప్పినట్టు గిదోరా స్కెలా వీళ్ళ ఏజ్ కి ఈక్వల్ గానే 250 నుండి 255 మిలియన్స్ మధ్యలో గ్యాప్ లో అయితే మాత్రం ఉంటుంది. మేబీ అప్కమింగ్ ఫ్యూచర్ మాన్స్టర్స్ ఫిల్మ్స్ లో ఈ టైటన్ ని చూపించే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత టైటన్ అయితే టియమత్. ఈ టియమత్ అనే టైటన్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అప్కమింగ్ ఫిల్మ్ లో అయితే మాత్రం కనిపించబోతుంది. ఇది రూమర్స్ కాదు గైస్, నేను లీక్ అయిన పిక్స్ చూసిన దాని ప్రకారం క్వాలిటీ అంతగా బాగాలేదు. బట్ నాకైతే కంప్లీట్ గా ఈ టైటనే అనిపిస్తుంది. దీని ఫేస్ చూడడానికి కూడా గిదోరాలా ఉంటుంది, డ్రాగన్ లాగానే. దాంతో పాటు బాడీ అంతా కూడా స్నేక్ లాగా ఉంటుంది. దాంతో పాటు దానికి కూడా డ్రాగన్ టైప్ లో డిజైన్ అయితే ఉంటుంది అనమాట. చాలా పొడవుగా ఉంటుంది, ఫాస్ట్ గా మూవ్ అవ్వగలుగుతుంది. బట్ ఈ టైటన్ ఏ విధంగా చూపిస్తారో ఫిల్మ్ లో చూడాలి. అదే ఒకవేళ ఫిల్మ్ లో ఉంటే ఎగ్జాక్ట్ గా నేను చూసిన లీక్డ్ పిక్ లోని ఇది క్లారిటీ లేదు. ఒకవేళ ఈ టైటన్ కాకపోతే ఏం చేయలేం. బట్ చాలా మంది కూడా ఈ టైటనే అన్నట్టు ఫ్యాన్స్ కూడా గెస్ట్ చేస్తున్నారు. మరి ఫిల్మ్ లోనే మనం చూసి తెలుసుకోవాలి. ఈ టైటన్ అయితే మాత్రం ఫీమేల్ కాదు, మేలే అనమాట. మరి ఫిల్మ్ లోని ఏ విధంగా మారుస్తారో చెప్పలేం. ఎందుకంటే షిమో అయితే యాక్చువల్ గా మేల్ క్యారెక్టర్, బట్ ఫీమేల్ గా మార్చేశారు ఫిల్మ్ లోని. ఈ టైటన్ ఏజ్ కూడా 250 నుండి 255 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ మధ్యలోనేనమాట. చాలా టైటన్స్ అయితే మాత్రం ఈ ఏజ్ కి దగ్గరలోనే ఉంటాయి అనమాట. ఆ తర్వాత టైటన్ టైఫాన్. ఈ టైటన్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చూసేలాంటి డ్రాగన్స్ లానే ఉంటుంది అనమాట. కాకపోతే దీని గోర్లు అయితే చాలా పొడవుగా ఉంటాయి. రెక్కలు కూడా కొద్దిగా బ్యాక్ కి ఎక్కువగా పొడవుగా కనిపిస్తుంటుంది అనమాట. ఇంకా మిగతా షేప్ అంతా కూడా డ్రాగన్ లానే ఉంటుంది. అండ్ చాలా వరకు ఆల్ఫా టైటిల్ గురించి ఫైట్ చేసే టైటన్స్ లోని ఇది కూడా ఒకటి. అంటే గిదోరా గాడ్జిల్లాకి కాంపిటీషన్ లాంటిది. నిజానికి మొదట్లో ఈ టైటన్ గాడ్జిల్లాతో కూడా తలపడే విధంగా ఉన్నప్పటికీ తర్వాత గాడ్జిల్లాతో కలిసి పనిచేసే విధంగా కొద్దిగా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యే విధంగా కలుస్తారు. అంటే ఎలాంటి మూమెంట్స్ లో అంటే గిదోరా యొక్క ఆల్ఫా టైటిల్ గురించి ఫైట్ చేయడం దీనికి అసలు నచ్చదు. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఈ టైటన్ అనేది కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లోని గిదోరాకి ఎగ్నెస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అప్పట్లో అనుకున్నారు. మరి ఏమో కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ప్లాట్ మారిందో, ఐడియాస్ మారాయో, ప్లాన్స్ మారాయో తెలియదు. తర్వాత ఇప్పుడు ఈ టైటన్ కొంతమంది చనిపోయింది అనే థియరీ కూడా పట్టుకొచ్చారు మాన్స్టర్స్ ఫ్యాన్స్. మరేమో తెలియదు, ఫ్యూచర్ ఫిల్మ్స్ లో మనకి క్లారిటీ ఇవ్వాలి. ప్రెసెంట్ దీని ఏజ్ అయితే మాత్రం ఎస్టిమేషన్స్ ప్రకారం 255 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. నిజంగా ఒకవేళ టైటన్ చనిపోయిందా లేదంటే ఏమో మనకి క్లారిటీ ఇవ్వాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాంటి ఒక ఆల్ఫా టైటిల్ గురించి ఫైట్ చేసే టైటన్ గురించి కొద్దిగా ఇంపార్టెంట్ గా లీడ్ లా చూపించాలి మాన్స్టర్స్ లో. మరి చూద్దాం అప్కమింగ్ గా ఏం చూపిస్తారు మనకి. ఆ తర్వాత టైటన్ వార్ బ్యాట్. యాక్చువల్ గా ఈ వార్ బ్యాట్ ని చూపించారు కానీ దాని ఏజ్ ఎంత అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓన్లీ మాన్స్టర్స్ యొక్క థియరీస్ మాత్రమే. అంటే యాక్చువల్ గా ఇప్పుడు స్కార్ కింగ్ అండ్ చాలా టైటన్స్ మాన్స్టర్స్ లో ఉంటాయి. బట్ వాటి ఏజ్ ఎంతో ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియదు. కాబట్టి అన్ని టైటన్స్ నేమ్స్ ని కూడా ఇక్కడ చెప్పట్లేదు. కొంతవరకు తెలిసిన పాపులర్ టైటన్స్ యొక్క నేమ్, వాటి ఏజెస్ చెప్తున్నాను. వార్ బ్యాట్స్ అయితే మాత్రం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో మనకి హలో ఎర్త్ లో చూపించారు. కాంగ్ వాటితో తలబెడతాడు, దాని తల అయితే తీసేస్తాడు, మొత్తం బ్లడ్ అంతా కూడా గ్రీన్ కలర్ లో రావడం, ఇదంతా మనం ఫిల్మ్ లో చూసాం అనమాట. అయితే ఈ హలో ఎర్త్ లో ఈ టైటన్స్ ఎప్పట్లలో ఉన్నాయనేది కొంతవరకు మాన్స్టర్స్ థియరీస్ అనమాట. అంటే ఆల్మోస్ట్ గాడ్జిల్లాకి దగ్గర వరకు ఏజ్ ఉండే అవకాశం ఉంది. అంటే ఓల్డ్ వార్ బ్యాట్స్. ఆ ఏన్షియంట్ వార్ బ్యాట్స్ కి కాంగ్ యొక్క పేరెంట్స్ కి హలో ఎర్త్ లో కనెక్షన్ ఉందనే మాన్స్టర్స్ థియరీ కూడా ఉంది. సో ఎస్టిమేషన్స్ ప్రకారం, ఆ థియరీ ప్రకారం అయితే ఈ ఏన్షియంట్ వార్ బ్యాట్స్ యొక్క ఏజ్ 250 మిలియన్స్ దాటి ఉంటుందని ఎస్టిమేషన్స్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద 100 కామిక్స్ లోని వార్ బ్యాట్ అయితే రేమండ్ మార్టిన్ తో ఫైట్ చేసి ఓడిపోతుంది. దాని గురించి ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను కదా. ఇక ఆ తర్వాత గిదోరా. ఈ కింగ్ గిదోరా యొక్క ఆరిజిన్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లో మెయిన్ విలన్ గా చూపించారు. అయితే ఈ కింగ్ గిదోరా క్యారెక్టర్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎర్త్ కి సంబంధించింది కాదు, వేరే ప్లానెట్ కి సంబంధించిన ఒక ఏలియన్
ఏలియన్ స్పీసెస్ గా మెన్షన్ చేశారు. యాక్చువల్ గా చెప్పాలంటే స్పేస్ మాన్స్టర్ గా మెన్షన్ చేశారు. అండ్ జాపనీస్ ఫిల్మ్స్ లోని మార్స్ ప్లానెట్ ని ధ్వంసం చేసిన టైటన్ గా కూడా మెన్షన్ చేశారు. ఆల్ఫా టైటిల్ గురించి ఫైట్ చేసినప్పటికీ ఎర్త్ మొత్తాన్ని ధ్వంసం చేసే విధంగా, మార్చేసే విధంగా అలాంటి థాట్స్ ఉండేలంటే ఒక కంప్లీట్ విలన్ క్యారెక్టర్ అనమాట ఈ టైటన్ అనేది. నిజానికి కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ టైంలోని కింగ్ గిదోరా యొక్క ఏజ్ అయితే మాత్రం 255 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట. ప్రస్తుతానికి ఈ టైటన్ అయితే మాత్రం చనిపోయింది. దాని అర్థం ఏంటంటే 5 ఇయర్స్ టైం లైన్ గడిచిపోయింది ఇప్పుడు మాన్స్టర్స్ లోని. గాడ్జిలా వర్సెస్ కాంగ్ టైం కే 2024 టైం లైన్ అన్నారు. మరి ఇప్పుడు ఎంత వరకు వెళ్ళిందో మనం ఫిల్మ్ చూసాక తెలుసుకోవాలి. సో అంతవరకు దీని ఏజ్ అయితే మాత్రం ప్రస్తుతానికి 260 మిలియన్ ఇయర్స్ దాటిన టైటన్ గా అయితే మాత్రం ఇప్పుడు దీని ఏజ్ ని ఫిక్స్ చేసుకోవచ్చు మనం. ఇక ఆ తర్వాత గాడ్జిల్లా అనమాట. యాక్చువల్ గా సర్ఫేస్ వరల్డ్ కి ఆల్ఫా టైటన్. నిజానికి జాపనీస్ ఫిల్మ్స్ లోని ఈ గాడ్జిల్లా అనేది న్యూక్లియర్ బాంబ్ పేలుడు తర్వాత క్రియేట్ అయిన ఒక మాన్స్టర్ గా క్రియేట్ చేశారు. బట్ ఈ మాన్స్టర్స్ లో కంప్లీట్ గా దీని చరిత్ర అంతా కూడా వేరనమాట. ఇది ఎప్పటి నుండో ఏన్షియంట్ టైటన్ అండ్ ఎర్త్ కి ఒక రూలర్ ప్రొటెక్టర్ లాంటిది. ఈ గాడ్జిల్లా ఓల్డ్ స్పీసీస్ ఎంత వరకు ఉన్నాయో నాకు తెలియదు కానీ షిమో అయితే మాత్రం ఈ గాడ్జిల్లాకి ఒక ఫాదర్ టైటన్ లాంటిది, అంటే ఒక మదర్ లాంటి టైటన్. ఆ షిమో యొక్క స్పీసీస్ లోనే ఈ గాడ్జిల్లా కూడా పుట్టింది అనేది ప్రెసెంట్ ఉన్న మాన్స్టర్స్ థియరీ షిమో యొక్క ఒరిజిన్ లోనే. బట్ ఆ షిమో గురించి, ఈ గాడ్జిల్లా యొక్క యాన్సిస్టర్స్ గురించి వదిలేస్తే ప్రెసెంట్ దీని ఏజ్ అయితే మాత్రం 260 మిలియన్స్ ఇయర్స్ దాటి. అఫ్ కోర్స్ మీకు అనిపించవచ్చు ఏంటి బ్రో అన్ని టైటన్స్ కూడా 250, 252, 255, 256, 260 ఈ విధంగా ఉన్నాయంటే మరి దానికి మనం ఏం చేయలేం అనమాట. కొన్ని థీరీస్ లోని గాడ్జిల్లా ఏజ్ 260 నుండి 275, కొన్ని థీరీస్ లో అయితే మాత్రం ఏకంగా 300 మిలియన్ ఇయర్స్ దగ్గర వరకు కూడా ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. బట్ ఎక్కువ శాతం అయితే మాత్రం ఈ 260 మిలియన్ ఇయర్స్ దగ్గరలో ఉంటుంది. అందుకని అదే చెప్పాం మనం. ఆ తర్వాత టైటన్ నేమ్ వచ్చేసి మెతుసలా. యాక్చువల్ గా దీన్ని హిబ్రూ బైబుల్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్ గా ఆ టైప్ లో గాడ్ టైప్ లో అయితే మాత్రం ఎంటైర్ మాన్స్టర్స్ లోని మొత్తం యూనివర్స్ ఎగ్జిస్టెన్స్ లోని మొదటిసారిగా పుట్టిన టైటన్ ఇదే అన్నట్టు మాన్స్టర్స్ థియరీలో ఇంతవరకు ఉండేది. బట్ ఎవరికి హాని తలపట్టదు, మంచిది అనే విధమైన సిమిలారిటీస్ కూడా ఉంటాయి. పోతే దీని ఏజ్ ఎగ్జాక్ట్ గా చాలా వరకు మెన్షన్ చేయలేదు. బట్ హిబ్రూ బైబుల్ అయితే మాత్రం ఒక ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన దేవుడు టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఆ విధమైన అడాప్టేషన్. సో ఓల్డెస్ట్ టైటన్ ఎవర్ ఇన్ ద మాన్స్టర్స్ అనే విధంగా చూపిద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు షీమో వచ్చిన తర్వాత ఆ టైటిల్ దీనికి పోయినట్టే. ప్రస్తుతానికి ఎస్టిమేషన్స్ ప్రకారం 500 మిలియన్ ఇయర్స్ దాటి ఆల్మోస్ట్ గాడ్జిల్లా కాంగ్ కన్నా పెద్ద సైజ్ లో ఫ్యూచర్ లో చూపిస్తే మాత్రం పక్కాగా చూపించే అవకాశం అయితే ఉంది గైస్. ఎందుకంటే ఒక పెద్ద పర్వతంలా ఉంటుంది, చాలా పెద్ద పర్వతం. సో ఎర్త్ లోనే బిగ్గెస్ట్ మౌంటైన్ కింద హైబర్నేషన్ లో ఎంతవరకు ఉందా అనే విధంగా చూపించాలి, లేదంటే కంప్లీట్ గా అంతరించిపోయింది అన్నట్టు ప్రీక్వల్ టైప్ లో అయినా సరే ఈ టైటన్ గురించి ఖచ్చితంగా చూపించాలి గైస్. ఆ తర్వాత ఓల్డెస్ట్ టైటన్స్ లోని ఈ నేమ్ కూడా వస్తుంది అనమాట ఎక్కువ శాతం. అదేంటంటే జెనిటర్. ప్రెసెంట్ మాన్స్టర్స్ థియరీస్ ప్రకారం అని మాత్రమే కాదు, ఈ టైటన్స్ ని ప్రెజెంట్ చేయాలి అనుకునే ప్రాసెస్ ప్రకారం చూసుకున్నా ఈ టైటన్స్ అయితే ప్రెసెంట్ టైమ్ లైన్ కి కరెక్ట్ గా ఎగ్జిస్ట్ అవ్వలేవు. కాబట్టి ఈ టైటన్స్ ప్రెసెంట్ టైమ్ లైన్ లోని అంతరించిపోయినట్టే. బాగా పురాతనమైనవి ఏన్షియంట్ టైటన్స్, దాంతో పాటు చాలా పెద్దగా ఉంటుంటాయి. అండ్ ఓల్డెస్ట్ టైటన్స్ కాబట్టి ఇంతవరకు కనిపించకుండా ఎక్కడ దాక్కున్నాయి అనే దానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయో లేదో మనకు తెలియదు. గాడ్జిల్లాని ఇంతవరకు చాలా విధాలుగా పెట్టారు. ఇది మాత్రం చాలా డేంజరస్ టైటనే. ఇప్పుడు మెతుసలా లాగా అందరికి హాని తలబెట్టని టైటన్ కాదు. ఇది కొద్దిగా డేంజర్ టైటన్, కొద్దిగా కిల్లర్ ఫిష్, పిరానా టైప్ లో ఉంటుంది. పళ్ళు చాలా షార్ప్ గా పొడవుగా ఉంటాయి అనమాట. దీన్ని ఆల్ఫా జెనిటర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆల్ఫా టైటిల్ గురించి ఫైట్ చేసే టైటన్ అని మాత్రమే కాదు, ఎప్పుడో ఏన్షియంట్ టైటన్ కాబట్టి దీనికి ఆ టైటిల్ దక్కింది అనమాట. సో గాడ్జిల్లా సైజ్ లో ఉండేలాంటి ఒక పెద్ద తిమింగలం అనుకోండి సముద్రంలోని. మరి పాస్ట్ లో ప్రీక్వల్ టైప్ అయినా సరే దీని గురించి చూపించాలి. ఆ తర్వాత ఇంకెవరు కాదు, షిమో న్యూ ఎంట్రీ అనమాట. ఇంతవరకు మనకు చూపించిన టైటన్స్ అన్ని కూడా ఆల్రెడీ మాన్స్టర్స్ మైథాలజీలోని ప్లాన్ చేసుకున్నవే. సడన్ గా ఈ షిమో ఐడియా అనేది ఏ విధంగా వచ్చింది తెలియదు. కాల్ ఆఫ్ డ్యూటీ అనే గేమ్ లో అయితే మాత్రం మాన్స్టర్స్ నుండి కొలాబరేట్ అయ్యి దీన్ని ప్రెజెంట్ చేశారు, కేవ్ పెయింటింగ్ ద్వారా చూపించారు. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద 100 కామిక్స్ లో కూడా ఈ కేవ్ పెయింటింగ్ అయితే ఉంటుంది షిమో. దీని సైజ్ ఎంత అనేది మనం ఇప్పుడు మాటల్లో చెప్పలేము అనమాట. గాడ్జిల్లే దానిలో సకంలా కనిపిస్తుంది అనమాట ఫైట్ సీక్వెన్స్ లోని. షిమోని యాక్చువల్ గా ఆల్ ఫాదర్ అనే ఒక పేరుతో అయితే మాత్రం పెడదాం అనుకున్నారు. అంటే ఒక ఫాదర్ ఆఫ్ ఆల్ టైటన్స్ అనమాట దీనికి యాక్చువల్ గా. బట్ ఇప్పుడు ఫిల్మ్ లోని ఫీమేల్ వెర్షన్ లో చూపించబోతున్నారు మదర్ ఆఫ్ ఆల్ టైటన్స్. ఆరిజిన్ లో దీని ఎస్టిమేషన్ ఏజ్ ప్రకారం 1 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. అంతటి పురాతనమైన ఏన్షియంట్ టైటన్ అనమాట. ఇంతవరకు అలాంటి టైటన్ లేదు మాన్స్టర్స్ లో. సో అప్పటి నుండి ఇది కూడా ఒక ఏలియన్ స్పీసీస్ లానే ఎక్కడ నుండో స్పేస్ నుండి ఊడిపడింది. ఎన్నో మిలియన్ ఇయర్స్ ఎగో ఎర్త్ అయితే ఐస్ ఏజ్ కి చాలా మిలియన్ ఇయర్స్ వరకు గడ్డకట్టుకుని ఉండిపోయింది కదా ఎర్త్ అంతా కూడా. దానికి రీజన్ కూడా ఈ షిమో వాళ్ళనే దాని ఫ్రోజన్ బ్లాస్ట్ తో ఎర్త్ మొత్తం గడ్డకట్టేలా చేసిందని చెప్పి కూడా థియరీ ఉంది. గాడ్జిల్లా యాన్సిస్టర్స్ లోని ఇది మెయిన్ అని చెప్తుంటారు అనమాట. అంటే ఇప్పుడు గాడ్జిల్లా ఇది కూడా సిమిలర్ గా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు షిమో యొక్క జాతిలోనే గాడ్జిల్లా పుట్టినట్టు. దాని అర్థం ఏంటంటే షిమో యొక్క వారసత్వంలోనే గాడ్జిల్లా పుట్టినట్టు కదా. మరి థియరీస్ అన్ని కూడా ఏ విధంగా ఉంటాయో ఫిల్మ్ లోని చూసి తెలుసుకోవాలి. బట్ ప్రస్తుతానికి అయితే ఇప్పటివరకు షిమోయే. మేబీ తర్వాత దీనికి మించిన బాబు ఇంకోటి ఉందని చెప్తారేమో, మనకు తెలియదు. సో ప్రస్తుతానికి అయితే ఇప్పటివరకు చూపించిన మాన్స్టర్స్ టైటన్స్ లోని మెయిన్ టైటన్స్ యొక్క ఏజ్ గురించి కంప్లీట్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంతా బాగుంది కానీ స్కార్ కింగ్ ఏజ్ అనేది ఏ థియరీలో కూడా ఇంతవరకు రాలేదు. కాంగ్ యొక్క ఏజ్ అయితే మాత్రం 150 ఇయర్స్ ఓల్డ్ అనమాట. మిలియన్స్ కాదు, జస్ట్ 150 ఇయర్స్ ఓల్డ్. కాంగ్ ఫిలింలో అయితే మాత్రం అతని వయసు 100 సంవత్సరాలు.
బట్ గాజిలా వర్సెస్ కాంగ్ టైమ్ లైన్ కి ఆయన ఏజ్ 150 ఇయర్స్ దాటింది. కాంగ్ వాళ్ళ అమ్మా నాన్నల వయసు టైం లైన్ లోనే స్కార్ కింగ్ కూడా కొద్దిగా కుర్రవాడు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నల వయసు అంటే ఆల్మోస్ట్ 500 లేదంటే 1000 ఇంత దగ్గరలోనే స్కార్ కింగ్ ఏజ్ అయితే ఉండొచ్చు. బట్ స్కార్ కింగ్ యొక్క లీక్డ్ ఆరిజిన్ డీటెయిల్స్ గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టాము. ఇక దాంతో పాటు మాన్స్టర్వర్స్ లో ఇప్పటివరకు వచ్చిన ఫిల్మ్స్ అనేవి ఏ విధంగా పర్ఫామ్ చేసే బాక్స్ ఆఫీస్ దగ్గర అనే దాని గురించి కూడా కంప్లీట్ మాన్స్టర్వర్స్ హిస్టరీ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ అన్ని ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ అయితే మిస్ అవ్వకండి ఫిల్మ్ చూసే ముందని చెప్తాను. మీ ఫ్రెండ్స్లో మాన్స్టర్వర్స్ ఫిల్మ్స్ చూసే వాళ్ళు, నచ్చే వాళ్ళకి ఆ ప్లేలిస్ట్ రికమెండ్ చేయండి, సజెస్ట్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.